స్థానిక 7వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. స్థానిక నాయకులు చిర్రా విజయరాజు, ఆర్తమూడి చిన్ని, కోరిమిల్లి రమేష్, యలమర్తి దుర్గా మహేష్, చెవిటి ఎలిమియా, కాపరపు ప్రసాద్లతో పాటు సుమారు 300 మందితో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీలోకి జరుగుతున్న చేరికలు కూటమి విజయానికి నాందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల విసుగు చెంది ఆ పార్టీ నుంచి టీడీపీలోకి భారీగా చేరుతున్నారన్నారు. 5 ఏళ్లు చాలా కష్టపడ్డారు. మరో 10 రోజులు మాత్రమే ఆగితే కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడు అందరి కష్టాలు దూరమవుతాయన్నారు. పార్టీలో చేరిన వారంతా సైనికుల్లా పనిచేసి సైకిల్ గుర్తుపై ఓట్లు వేయించి తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుబాటి పురంధరేశ్వరిని ఎంపీగా విజయం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సదరు డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగన్ 5 ఏళ్ల పాటు సాగించిన నిరంకుశ పాలనను ప్రజలకు వివరించారు. అలాగే కూటమి అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాల పట్ల అవగాహన కల్పించారు. మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోరుమిల్లి విజయశేఖర్, సయ్యద్ అప్సరీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సయ్యద్ ఫయాజ్, కె అప్పారావు, సిహెచ్ శ్రీను, ఎండి సిలార్, రాజేశ్వరరావు, జి సోమరాజు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. ఈరోజు 7వ వార్డులో వైఎస్ఆర్సీపీ పార్టీ విధానాలు నచ్చక, వారి యొక్క నిర్ణయాల వల్ల నష్టపోయిన భవన కార్మిక వ్యవస్థ కానివ్వండి, దగాపడ్డ ఎస్సీలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా 5 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో, ఆ పెద్ద ఆయన మీద ఉన్న గౌరవంతో ఈరోజు దాకా పార్టీలో ఉన్నారు. కానీ పార్టీ విధానాలు ఒక పక్కనైతే ఇక్కడ ఉన్న రీల్ స్టార్ ఒక విధానాలు మరొకటి. ఎంపీ భరత్రామ్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పార్టీకి జరుగుతున్న నష్టాన్ని చూడలేక ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. అలాగే వాళ్ళు ప్రధానంగా చెప్పిన అంశాల్లో ప్రధానమైంది భవన కార్మికులు నష్టపోతూ ఉన్నారు, ఇసుక విధానంలోనే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పడం. దానికి అనుగుణంగా ఇప్పటికే ఎన్డీఏ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఇసుక విధానాన్ని తెచ్చే బాధ్యత మాది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే దగాపడ్డ ఎస్సీలు 27 సంక్షేమ కార్యక్రమాలు నష్టపోయారు. డ్రైవర్లుగా ఉండే ఎస్సీలని ఓనర్లుగా చేసింది టీడీపీ హయాంలో. కానీ ఈ రోజున అసలు డ్రైవర్లుగా కూడా పనిచేయలేని పరిస్థితికి ఈ కార్యక్రమం తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కొంతమంది ఉల్లిపాయలు అమ్ముకుంటా ఉన్నారట, డ్రైవర్లుగా కూడా వెళ్ళలేక, పని లేక ఆటోలు వేసుకుంటా ఉన్నారు కొంతమంది. అది కూడా అద్దె ఆటోలే, సొంత ఆటోలు కాదు. మేము వాళ్ళందరికీ ఒకటే హామీ ఇచ్చాం. టీడీపీ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పెట్టడం జరిగింది. ఏదైతే అన్యాయంగా 27 సంక్షేమ కార్యక్రమాలు ఎస్సీలకి దూరం చేయబడ్డాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి వాళ్ళందరికీ ఆ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు రాష్ట్రంలో ప్రజలు. కష్టపడి చిన్నగా కొంతమంది ఆస్తులు కొనుక్కుంటే ఆ ఆస్తులు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇంకా మా దగ్గర ఉండకూడదట. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్లు అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తారట, ఎవరో ప్రైవేట్ ఏజెన్సీ దగ్గర ఉంచాలట. ఆ ఆస్తులతో పాటు మా వేలు ముద్రలు కూడా అక్కడే ఉండాలట. ఎందుకు మేము అక్కడ పెట్టాలి? ఇది ప్రజలు అడిగే ప్రశ్న. మా కష్టార్జితంతో మేము కొనుక్కుంటున్న ఆస్తులు ఒరిజినల్ డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర ఎందుకు ఉండాలని అడుగుతూ ఉన్నారు. దాన్ని గమనించి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినట్టే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ మేము సంతకం పెడతామని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇలాగ అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రజల వాటిపైన అవగాహన కలిగించుకుంటా ఉన్నాం. వాళ్ళకి కూడా అవగాహన వచ్చేసింది, నిర్ణయం తీసేసుకున్నారు. వారు వన్ సైడ్గా ఉంది,
వైసీపీకి డిపాజిట్లు కూడా రావు, రాసి పెట్టుకోండి. వారందరూ కూడా చాలా నటిస్తూ ఉన్నారు. అన్నీ తెలిసినా కూడా ఇంకా మా వైపే ఉంది, మేము ఇది చేసాం, అది చేసాం, పార్కులు చేసాం, పెయింట్లు వేసాం, డివైడర్లు చేసాం, మరి బిల్లలు అంటించామంటున్నారు. ఇవన్నీ చెప్పుకున్నవాడు ఏదైతే రియల్ స్టార్, నువ్వు 25% కమిషన్ తోటి కకృతికి నువ్వు డబ్బులు కమిషన్ తీసుకున్నావు అని చెప్పు. నువ్వు వేసిన దాంట్లోనే పిల్లలకు ఉద్యోగాలు ఇమ్మంటే, ఐటీ పార్కులు తెమ్మంటే చిల్డ్రన్స్ పార్కులు తెచ్చానని గర్వంగా చెప్పు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేను కానీ ఊరి నిండా డివైడర్లు, బాగా విశాలమైన రోడ్లు టీడీపీ హయాంలో చేసినట్లని ఇరుకుగా చేసేసానని గొప్పగా చెప్పు. ఈ నగరానికి అసలైన అభివృద్ధి తేమంటే అది తేలేను కానీ ట్విన్ సిటీస్ తెస్తానని చెప్తున్నా. ఈ కార్యక్రమం కూడా చెప్పు. ఉదయం సాయంత్రం అరగంట కూడా మనం సరిగ్గా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ఈ నగరానికి ఉదయం గంటన్నర, సాయంత్రం గంటన్నర మీ స్వచ్ఛమైన నీరు ఇస్తామంటే 24 గంటలు ఇస్తానని చెప్తున్నా. ఆ వ్యక్తి యొక్క మాటలు వింటూ ఉంటే మాకు హాస్యాస్పదంగా ఉంది. ఎంపీగా 7 నియోజకవర్గాలు తిరగవలసిన వ్యక్తి ఈ 2 నియోజకవర్గాలకే పరిమితం అయిపోయి 5 నియోజకవర్గాల్ని మోసం చేసిన ఈ వ్యక్తికి అసలు నుంచునే హక్కే లేదు. మేము చెప్తా ఉన్నాం, అసలు నుంచునే హక్కే లేదు. నిన్న మొన్న ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు, రాజమండ్రిలో ఫ్లాష్ మాబ్ చేస్తూ ఉన్నారు, జనసేన కృషి చేస్తూ ఉన్నారు. రాజానగరం అంట ఓటు భరతరామ్కే వేసాడట, అదే సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి అట. 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా కనబడలేదు. ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలి? ఎన్నికల్లో పోటీ చేయనివ్వకూడదని చెప్తా ఉన్నారు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు మా దగ్గరికి వచ్చి సొల్లు కబుర్లు చెప్తే నమ్మే పరిస్థితిలో ఎవరో లేరు. నీ మాటలు నమ్ముతా ఉన్నాం, నీ సొల్లును కూడా నమ్ముతా ఉన్నాం. నేను ఇంటికి పంపించడం తథ్యం, అది రాసి పెట్టుకో.